పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం శ్రేణులు ప్రధాన చౌరస్తాలో మార్కండేయ రథయాత్ర నూలుపోగు మగ్గం చేనేత వాహనంతో నిర్వహించారు. శనివారం సాయంత్రం నుండి రాత్రి వరకు మార్కండేయ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. చౌరస్తా నుండి మొదలైన రథయాత్ర లక్ష్మీనగర్, మేదర్ బస్తీ, కళ్యాణ్ నగర్, ఓల్డ్ అశోక్, మార్కండేయ కాలనీ శివాలయం వరకు రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సేవా సంఘం వక్తలు మాట్లాడుతూ నూలు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి సందర్భంగా వాహనంలో నూలును లేచి ఒక వస్త్రంగా తయారు చేసి ఆ వస్త్రాన్ని శివునికి అర్పించడం జరుగుతుందని, ఇదే నూలు పౌర్ణమి నిర్వహించడం జరిగిందన్నారు. మరి చేనేత వృత్తి ఏ విధంగా తయారైంది, ఎట్లా తయారైంది అనేది ప్రదర్శన ద్వారా మనము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శన నిజంగా కూడా వాళ్ళు చాలా సంవత్సరాలుగా వాళ్ళు నేస్తూ ఇక్కడ గోదావరిలో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు మర్చిపోయిన వృత్తిని మళ్ళొకసారి గుర్తు చేయడానికి ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళు వయసుతో నిమిత్తం లేకుండా వారు కష్టపడి ఒక 15 రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. నూలు పౌర్ణమి, జంజాల పౌర్ణమి అంటారు. నూలు పౌర్ణమి అంటే నూలు నుండి తీసినటువంటి జంజం తయారు చేసి వెనుకడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా నూలు పోగును బట్టలను అందించినటువంటి కులము పద్మశాలి కులం. ఏదైతే వెనుకటి నుండి వచ్చినటువంటి ఆనవాయితీగా మన యొక్క పద్మశాలిల ప్రవృత్తి అయినటువంటి చేనేత వృత్తి, అందులో భాగంగానే ఈరోజు మన నూలు పౌర్ణమి రోజున ఈ యొక్క మార్కండేయుని వంశించినటువంటి పద్మశాలి కులస్తులు మన యొక్క మార్కండేయ జయంతి సందర్భంగా ఈరోజు ఏదైతే మన గోదావరికంలో ఉన్నటువంటి శివభక్త మార్కండేయ శివాలయం నుంచి మొదలుకొని ర్యాలీగా ఏర్పడి ఈరోజు ఏదైతే రథం పైన ఊరేగింపుగా బట్ట నేసి ఆ బట్టను తీసుకెళ్ళి శివునికి సమర్పించడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా పూర్వము వెనుకటి నుండి వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క పద్మశాలిల చరిత్ర. ఈ కార్యక్రమంలో యముని పాత్రలో చీరాల సతీష్, శివుని వేషంలో పరికి పండ్ల రామస్వామి, మార్కండేయుని వేషధారణలో అర్జునులు రథయాత్రలో కన్నుల విందుగా అలరించారు. కాగా ఈ రథయాత్రలో గుమ్మడి ఉజ్వల వద్ద శిక్షణ ఉండిన చిన్నారకు ప్రదర్శించిన నాట్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండారి రాజమల్లు, బూళ్ళ దామోదర్, జిల్లా కన్వీనర్ వలస నీలయ్య, బూళ్ళ లక్ష్మీనారాయణ, హనుమరాయమల్లు, కొండి లక్ష్మీపతి, వంగ వీరస్వామి, వల్లకట్ల రాజేశం, నంబయ్య, పిట్ట లక్ష్మీ నర్సయ్య, వడ్డేపల్లి దినేష్, వెంకటేశ్వరరావు, సుధాకర్, మాటేటి సతీష్, బొద్దుల వేణు, తాటిపాముల రాజేష్, శంకరయ్య, వేముల రజిత, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.